భారాల పేరుతో ఎక్కువగా వాడుకుంటూ రెండో వైపు తల్లిదండ్రుల నుంచి పిల్లల నుంచి ఫీజులు పెద్ద ఎత్తున వసూలు చేస్తూ ఫీజులు చెల్లించకపోతే సకాలంలో టర్మ్ ఫీజుల పేరుతోటి వసూలు చేస్తున్న ఫీజులు చాలక మళ్లీ పరీక్షలు వస్తున్నాయి. ఈ పరీక్షల పేరుతోటి మీరు ఫీజులు చెల్లించాలని విద్యార్థుల్ని బయటికి పంపించి క్లాసులకు హాజరు కాకుండా చేస్తున్న ఈ ఘటనల మీద ప్రభుత్వం స్పందించాలి. ఇకనైనా ప్రభుత్వం కళ్ళు తెరవాలి. ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు స్పందించాలని మేము తెలియజేస్తూ, గౌతమ్ ఇక్కడ మనం డిస్ప్లేలో చూడొచ్చు. ఆ గౌతమ్ అనే స్టూడెంట్, ఆయన తండ్రి గోశాల శ్రీ చైతన్య కాలేజీకి వెళ్లారు మొన్న పండగ సెలవుల తర్వాత కాలేజీకి తరగతులకు హాజరు కావడానికి వెళ్లిన ఆ స్టూడెంట్ ని 20,000 పే చేశారు. మొత్తం ఫీజు 2 లక్షలు. ఇంకో 50,000 రూపాయలు ఫీజు పే చేయాలి. 50,000 చెల్లిస్తేనే మీరు లోపలికి రావాలని కాలేజీ యాజమాన్యం కాలేజీ అడ్మినిస్ట్రేషన్ ఆఫీసులోకి వెళ్లిన స్టూడెంట్ ని, ఆ తండ్రిని, ఇద్దరిని బయటికి పంపించేశారు. వాళ్ళు బయటకు వచ్చి మమ్మల్ని నా కొడుకుని నేను ఫీజు చెల్లించాను 20,000, ఇంకో 50,000 ఉంది, 50,000 రూపాయల ఫీజు నేను చెల్లిస్తాను, నాకు సమయం ఇవ్వండి అని ఆ తండ్రి వేడుకుంటే, ఆ తండ్రి అడిగితే అయినా కనికరించకుండా, కనీసం కరుణతో కూడా వ్యవహరించకుండా, క్షమార్హం కూడా లేకుండా చాలా దారుణంగా వాళ్ళని గేటు బయటికి పంపించి మీరు 50,000 రూపాయల ఫీజు చెల్లిస్తేనే తిరిగి కాలేజీకి రండి అని యాజమాన్యం మెడబట్టుకుని బయటకు గెంటేసింది. ఆ తండ్రి, ఆ కొడుకు ఇద్దరు గేటు ముందు నిరసన వ్యక్తం చేశారు. ఆ తండ్రి చదువుకున్నవాడు, కొంత చైతన్యం ఉన్నవాడు కాబట్టి కాలేజీ గేటు ముందు కూర్చొని నిరసన తెలియజేస్తే పోలీసులు, మీడియా రంగప్రవేశం చేశాక అప్పుడు కాలేజీ యాజమాన్యం లోపలికి అనుమతించింది. ఇలా చైతన్యం లేని తల్లిదండ్రులు ఎంతో మంది, వాళ్ళందరినీ గేటు బయటికి పంపించి మెడబట్టుకొని తోసేసి చైతన్య నారాయణ లాంటి కాలేజీ యాజమాన్యాలు అడ్డగోలుగా ఫీజులు దోపిడీ చేస్తా ఉంటే ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది? మీనమేషాలు లెక్కిస్తుందా? నారాయణ గారు ఈరోజు మంత్రిగా ఉన్న తర్వాత నారాయణ జూనియర్ కాలేజీల మీద చర్యలు తీసుకునే నైతిక ధైర్యము, దమ్ము ఈ ప్రభుత్వానికి ఉందా అని వైఎస్ఆర్ విద్యార్థి సంఘం తరఫున మేము ప్రశ్నిస్తా ఉన్నాం. 40% అడ్డగోలుగా ఫీజులు పెంచుకొని తల్లిదండ్రుల్ని, విద్యార్థుల్ని ఐఐటి కోచింగు, నీట్ కోచింగు, జేఈ కోచింగ్ల పేరుతోటి ఫీజులు అరాచకంగా వసూలు చేస్తా ఉంటే కూటమి ప్రభుత్వం 7 నెలల పరిపాలనా కాలంలో ఈ కార్పొరేట్ కాలేజీల మీద ఏమాత్రం చర్యలు తీసుకున్నారు? ఏమాత్రం అజమాయిషీ చేశారు? 7 నెలల కాలంలో ఫీజుల నియంత్రణ కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసిందా? ఫీజుల నియంత్రణ కమిటీ ఏర్పాటు అయి ఉంటే మీ ఆ కమిటీ పనితీరేంటి? ఆ కమిటీ ఎన్ని కాలేజీలు తిరిగారు? ఎంత పర్యవేక్షణ చేశారు? ఏం నోట్ చేసుకున్నారు? ప్రభుత్వానికి వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ఏంటి అనేది కూటమి ప్రభుత్వం తక్షణమే బహిరంగపరిచి బహిర్గతం చేసి ఈ కార్పొరేట్ కళాశాలలో జరుగుతున్న అరాచకాలు, వేధింపులు, ఆగడాలు వీటన్నిటి మీద చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా రేపు మార్చి 1 నుంచి జరుగుతున్న ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలకి విద్యార్థుల దగ్గర నుంచి ఫీజులు ఏమాత్రం వసూలు చేయకుండా బేషరతుగా పరీక్షలకి హాజరు చేయించాలి అని మేము డిమాండ్ చేస్తూ, ఇదే సమయంలో విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ప్రాక్టికల్ ఎగ్జామ్స్ కూడా హాజరవుతున్న విద్యార్థులను కూడా ఫీజుల పేరుతోటి వేధింపులు గురి చేయకుండా ప్రభుత్వం, ఇంటర్మీడియట్ బోర్డు, కాలేజీ యాజమాన్యాలపైన అజమాయిషీ చేయాలి, నియంత్రణ చేయాలి, విద్యార్థులందరినీ పరీక్షలకు హాజరయ్యే విధంగా చూడాలని డిమాండ్ చేస్తూ ఇంటర్మీడియట్ బోర్డు దీనిపైన విచారణ సంఘాన్ని నియమించి విచారించి కాలేజీ యాజమాన్యం పైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ, కాలేజీ యాజమాన్యాలు ఎవరైనా విద్యార్థుల్ని ఇలా బయటికి పంపిస్తే ఖచ్చితంగా వైఎస్ఆర్ విద్యాసంఘం తరఫున మీ కాలేజీ దగ్గరకు వస్తాం, ఆందోళన చేస్తాం, ఉద్యమిస్తాం. మా ప్రభుత్వం తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కార్పొరేట్ కళాశాలలు చేసిన ఆగడాలపైన ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తూ విద్యార్థులు ధైర్యంగా పరీక్షలు రాయాలని మేము కోరుతా ఉన్నాం. ఫీజు చెల్లించడం లేదని తరగతి గది నుంచి బయటికి పంపించిన విద్యార్థి మానసిక ఆందోళనలకి, మానసిక భయాందోళనలకు గురై ఈరోజు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా ఉంది. ఇప్పటికే చదువుల పేరుతోటి ఒకవైపు విద్యార్థులు ఇబ్బందులు గురవుతా ఉన్నారు, ఫీజుల పేరుతోటి యాజమాన్యాలు హింసిస్తా ఉన్నాయి. ఈ మానసిక హింసకు గురైన విద్యార్థులు ఈరోజు ఆత్మహత్యలు చేసుకుంటున్న పరిస్థితి కార్పొరేట్ చైతన్య నారాయణ జూనియర్ కళాశాలలో పెద్ద ఎత్తున నెలకొని ఉంది. 7 నెలల కూటమి పాలనలో కార్పొరేట్ విద్యా సంస్థలు విద్యార్థులు పిట్టల్లాగా రాలిపోతున్నా గానీ మీరెందుకు చర్యలు తీసుకోవడం లేదు? మీరెందుకు కమిటీలు వేయడం లేదు? మీరెందుకు ఏ కాలేజీ పైన ఒక్క చర్యన 7 నెలల కాలంలో చైతన్య నారాయణ లాంటి విద్యా సంస్థల మీద ఒక్క చర్యన మీరు తీసుకున్నారని మేము ప్రశ్నిస్తా ఉన్నాం.
కూటమి ప్రభుత్వం చెప్పే మాటలకి చేసే పనులకి మధ్య చాలా వ్యత్యాసం ఉంది. లోకేష్ గారు, నారాయణ లాంటి మంత్రి గారు ఆయన కాలేజీలో జరుగుతున్న దారుణాలు గాని, శ్రీ చైతన్య కళాశాలలో జరుగుతున్న అడ్డగోలు వ్యవహారాలన్నిటిపైన ఏమాత్రం చర్యలు తీసుకునే పరిస్థితులు ఈ ప్రభుత్వం లేదు. విద్యార్థుల్ని మానసికంగా హింసించి ఫీజుల కోసం ఒత్తిడి చేస్తున్న కార్పొరేట్ విద్యా సంస్థలపైన, తీవ్రమైన ఒత్తిడి గురవుతున్న విద్యార్థులపైన యాజమాన్యాలు చేస్తున్న ఈ ఒత్తిడికి ఏవైతే ఉన్నాయో దానిపైన చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది. ఈ ప్రభుత్వం ఈ కూటమి పాలనలో ఇంటర్మీడియట్ విద్యారంగం మొత్తం సంస్కరణల పేరుతో నిర్వీర్యం చేస్తా ఉన్నారు. పాఠశాల విద్యను నిర్వీర్యం చేస్తా ఉన్నారు. ఇంటర్మీడియట్ బోర్డుని కూడా మంత్రి నారాయణకి ఒక అడ్మినిస్ట్రేషన్ ఆఫీస్ గా, ఆయన నారాయణ సెంట్రల్ ఆఫీస్ గా మార్చివేస్తున్న సంఘటనలు మనం కళ్ళ ముందు ఉన్నాయి. ఒకవైపు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ పరీక్షలు మేము రద్దు చేస్తామని ప్రభుత్వం సంస్కరణల పేరుతోటి ఒకవైపు ఇది చేస్తా ఉంటే, రెండో వైపు ఫీజులు చెల్లించలేదని తల్లిదండ్రుల్ని, విద్యార్థుల్ని హింసించి విద్యార్థుల్ని తరగతి గదిలోకి అనుమతించకుండా, క్లాసులకు అనుమతించకుండా బయటికి పంపించేసి కాలేజీ యాజమాన్యాలు అడ్డగోలుగా వ్యవహరిస్తా ఉన్నాయి. ఒక్క బుక్స్ ఫీజుకే కార్పొరేట్ విద్యా సంస్థలో, నారాయణ, చైతన్య లాంటి కార్పొరేట్ విద్యా సంస్థల్లో పుస్తకాల ఫీజు 18,000 రూపాయలు ఉంది. ఈ రోజు బైజూస్ లాంటి కంటెంట్ ని జగన్మోహన్ రెడ్డి గారు గతంలో బ్రహ్మాండంగా ఉచితంగా పాఠశాల స్థాయిలో విద్యార్థులకు అందిస్తే, కార్పొరేట్ జూనియర్ కాలేజీలు ఈ రోజు ఇన్ఫినిటీ యాప్ పేరుతో, మెటా ఇన్ఫినిటీ యాప్ పేరుతోటి వేలాది రూపాయలు ఫీజుల్ని విద్యార్థుల దగ్గర నుంచి వసూలు చేస్తున్నా గానీ ప్రభుత్వము, ఇంటర్మీడియట్ బోర్డు ఏమాత్రం స్పందించడం లేదు, పట్టించుకోవడం లేదు. పుస్తకాల ఫీజు, యూనిఫామ్ ఫీజు, ఒక్క యూనిఫామ్ ఫీజు 1,700 రూపాయలు వసూలు చేస్తా ఉన్నారు. ఒక్క ఐడి కార్డుకి 450 రూపాయలు, 50 రూపాయలు విలువ చేసే ఐడి కార్డుకి కార్పొరేట్ కాలేజీ యాజమాన్యం 450 రూపాయలు వసూలు, ముక్కుబిండి వసూలు చేస్తా ఉంటే, తల్లిదండ్రులు ప్రశ్నిస్తా ఉంటే వాళ్ళని ఏమాత్రం ఖాతరు చేయకుండా అడ్డగోలుగా ఫీజులు వసూలు చేస్తా ఉంటే ఈ ప్రభుత్వము, ఇంటర్మీడియట్ బోర్డు ఏమాత్రం స్పందించడం లేదు. ఫీజుల నియంత్రణ కమిటీ లేదు. ఫీజుల్ని అజమాయిషీ చేసే పరిస్థితి కూటమి ప్రభుత్వంలో లేదు. కేవలం రెడ్ బుక్ రాజ్యాంగం, ఏ విధంగా డైవర్స్ పాలిటిక్స్ లో భాగంగా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని తీసుకొచ్చారో లోకేష్, ఈ రోజు ఇంటర్మీడియట్ జూనియర్ కాలేజీల్లో కూడా ఫీజులు చెల్లించలేదనే కారణంతో విద్యార్థుల్ని బయటకు పంపించేసి అకాడమిక్ పుస్తకాల స్థానంలో రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేసే ఒక దారుణమైన, దయనీయమైన పరిస్థితి ఈ కూటమి ప్రభుత్వంలో ఉంది. అందుకనే మా ప్రభుత్వం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టిన తర్వాత విద్యార్థులు ఎవరైతే బాధితులుగా మారారో వాళ్ళందరితో తప్పనిసరిగా మాట్లాడతాం. వాళ్ళకు జరిగిన అన్యాయాన్ని గుర్తిస్తాం. ఈ యాజమాన్యాలపైన ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ ప్రభుత్వం ఎవరైతే గౌతమ్ లాంటి స్టూడెంట్ ఈ రోజు గోశాల శ్రీ చైతన్య జూనియర్ కళాశాలలో సెకండ్ ఇయర్ నీట్ కోచింగ్ చదువుతున్న విద్యార్థి ఎవరైతే ఉన్నారో ఆ విద్యార్థి కేవలం 50,000 రూపాయలు ఫీజు చెల్లించలేదనే సాకుతోటి బయటకు పంపించేసి, ఆ తండ్రి ఎంత వేడుకున్నా కాలేజీ యాజమాన్యం స్పందించలేదు. చాలా దుర్మార్గంగా వ్యవహరించిన ఈ నేపథ్యంలోనే ఈ కళాశాలపైన, ఈ కళాశాల ఆగడాలపైన చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అవసరమైతే కాలేజీల ముందుకొచ్చి ఈ ఫీజుల వేధింపుల మీద, విద్యార్థులు వేధిస్తున్న ఘటనల మీద మేము ఆందోళన చేస్తాం, ఉద్యమిస్తాం. ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్న అరాచకాలు మొత్తం